అన్న ముందుగా అందరికీ హాయ్ అన్న. హాయ్ హాయ్ మీకు కూడా అన్న, అందరికీ హాయ్. నాకు ఈ సెంటర్ చైర్ వేసారేంటన్నా? మీ అందరూ కలిసి నన్ను సెంటర్ చేద్దామని అదేం లేదు. నిన్ను సెంటర్ చేసేవాడు ఉన్నాడా? అయ్యో మీరున్నారు కదా. ఉన్నాడా? అమ్మాయినే ఉన్నాడు, అదే ప్రాబ్లం. మా అందరికి సెంటర్ ఆయనకంటే మేము. కానీ నా డౌట్ అయితే ఒకటన్నా, ఏంటి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారన్న నలుగురు? హ్యాపీగా ఉంటాం అది బెస్ట్ ఆన్సర్, హ్యాపీగా ఉంటాం కాబట్టి. అలా అయితే సూపర్. ఎవడు అసలు ఎంతో టెన్షన్ తీసుకోవటాలు అసలు సమస్య లేదు. ధమా గురించి స్టార్ట్ చేసే ముందన్న, ఇక్కడ ఉన్న ముగ్గురు డైరెక్టర్లు మీతో వర్క్ చేశారు. ఒకరేమో రవితేజ గారిలో పవర్ కనపడేలా చేసి ఇట్టు కొట్టారు, ఇంకొకరేమో రవితేజ గారిలో బలుపు కనపడేలా చేసి ఇట్టు కొట్టారు, ఇంకొకరైతే రవితేజ గారికి ఏం కనపడకుండా చేసి ఇట్టు కొట్టారు. అంటే ఎరక్కొట్టారు అనమాట ముగ్గురు. అంటే ఇప్పటికీ ఆ సినిమాలు ఇంకా రీసెంట్గానే రిలీజ్ అయినాయేమో అన్నంత మైండ్లో ఉన్నాయి అనమాట. సపోజ్ పవర్లో మన డైలాగ్ ఉంటుంది, బుల్లెట్ అయినా ట్యాబ్లెట్ అయినా వెంటనే వేయాల్సింది, లేకపోతే రోగం తగ్గదు. అక్కడ ఆయనేమో నేను క్యాజువల్గా కొడితేనే క్యాజువాలిటీకి వెళ్తారు, అలాంటిది కాన్సన్ట్రేషన్ పెట్టి కొడితే కోమాలో ఓకే. ఆ డైలాగ్ ఇక్కడ ఐ ఆమ్ బ్లైండ్ బట్ ఐ ఆమ్ ట్రైన్డ్. ఇప్పటికీ అది తెలియకుండా మీ బాడీ లాంగ్వేజ్ మీ సినిమా చూస్తే ఎవరికైనా వచ్చేస్తుంది అన్న. ఈ ఐ ఆమ్ బ్లైండ్ బట్ ఐ ఆమ్ ట్రైన్డ్ అన్న ఒకసారి మీ క్యారెక్టరైజేషన్ రాజా ది గ్రేట్లో అది మేము ఒక చిన్న స్పూఫ్ లాగా చేసామన్నమాట. నేనే ఆ క్యారెక్టర్. ఒక పెళ్లి చూపులకు వెళ్తాను, అక్కడ బంధువులు, ఆ పెళ్లి కూతురు బంధువులు మమ్మల్ని పెళ్లి వరకు ఓకే, మరి ఫస్ట్ నైట్ సంగతి ఏంటి అనగా నీ డైలాగ్ వేస్తా, ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్. ఈ టైపు అంటే మీ ఆల్మోస్ట్ మీరు చేసిన ప్రతి సినిమాలు మేము చిన్నగా స్పూఫులు చేయటం కానీ లేకపోతే మిమ్మల్ని ఇమిటేట్ చేయటం కానీ అంతకుముందు రాబోయే సినిమాల గురించి అయింది ఫస్ట్ రౌండ్, వచ్చిన సినిమాల గురించి సెకండ్ రౌండ్, ఇప్పుడు థర్డ్ రౌండ్లో ధమాకాకు వస్తున్నాం. ఇప్పుడు ధమాకా గురించి అన్న, ధమాకా సాంగ్ ఫస్ట్ జంతాక సాంగ్ వచ్చింది. మామూలుగా అంటే ఎన్ని రీల్స్ వచ్చినాయో చెప్పలేం, ఇంకా ఇప్పటికీ మోగుతూనే ఉంది ఆ జంతాక సాంగ్. మాసు రాజా, నెక్స్ట్ వాట్ హ్యాపెనింగ్, డోడు, ఇలా దండకడియాల్, ప్రతి సాంగ్ హిట్ అయిందన్న. అంటే రీసెంట్ టైమ్స్లో మీ సినిమా ఆల్బమ్ హిట్ అవటం నాకు తెలిసి ధమాకా సినిమా అనుకుంటున్నా. మీరేమంటారు దాని గురించి? నేను కూడా భీమ్స్ ఎరగ తీసాడు అసలు, అక్కడే మనకు ఒక పాజిటివ్. బేసిక్గా భీమ్స్ మీద నాకు ఐడియా ఉంది, ఒక ఒపీనియన్ ఉంది. బట్ తను నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నెక్స్ట్ లెవెల్కి ఇచ్చాడు సాంగ్స్, దాంట్లో 1% డౌట్ లేదు. ఆ బీజిఎమ్స్ కానీ ఆర్కెస్ట్రా కానీ డాన్స్ మూమెంట్స్ కూడా అదిరిపోయినాయి. జింతాక్ సాంగ్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు. నాకు అసలు అదిరిపోయింది జింతాక్, నాకు దండకడియాలు జింతాక్ రెండు అదిరిపోయినాయి. అంటే ఇయర్ బై ఇయర్ ఎనర్జీ పెరుగుతూ వెళ్తుంది అయింది, డాన్స్ మూమెంట్స్ కానీ ఆ ఎనర్జీ కానీ. అండ్ అలాగే ట్రైలర్ చూసారు కదా, ట్రైలర్ నాకన్నా బేసిక్గా ట్రైలర్లో అన్న ఆ మాస్ రాజా అనే బీజిఎం వచ్చినప్పుడు మీ ఇవన్నీ బిట్స్ కట్ చేశారు. మీరు ఎంత ఎనర్జీగా ఉన్నారు, ఈ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పడానికి మీ అదే చాలా హైప్ ఇచ్చింది అన్న. ఇంకా డైలాగులు ఎలాగో ఒక డైలాగ్ ఉంటుంది, అమ్మ పళ్ళు తెమ్మంది, ఫేవరెట్ డైలాగ్ అస్సలు అయ్య బాబు వెళ్ళొచ్చు కదరా అంటే, కాదు మా అమ్మ పళ్ళు రాలకొట్టుకే వచ్చారండి. అది మళ్ళీ నా ఉద్యోగం లేదు, ఖాళీగా తిరుగుతున్నాను. మనకు మళ్ళీ వెంకీ స్టైల్ ఆఫ్ టైమింగ్ వచ్చేసింది అన్న. మా ఒక్కసారిగా అంటే రవితేజ గారి నుంచి మేము మాలాంటి ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ ఫ్యామిలీస్ ఏం కోరుకుంటున్నాడో ఆ బాడీ లాంగ్వేజ్, ఆ టైమింగ్ అంతా మనకు ట్రైలర్లో కనపడింది అన్న. ఆ ఒక్కసారిగా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయినాయి. ఆల్మోస్ట్ 2 daysలోనే 10 million దాటేసి ట్రైలర్ కూడా రీచ్ వెళ్ళింది. దాని మీద మీ ఫీలింగ్ ఏంటన్నా? సూపర్ ఫీలింగ్, అద్భుతమైన ఫీలింగ్. సినిమా ఇప్పుడు ఈ ఊపు ఎలా ఉంది అది ఆన్సర్ ఇదే చెప్తారు మీరు అనుకుంటా. దాని గురించి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ అది ప్రూవ్డ్, అందరూ చూస్తున్నారు, బాగుంది అంటున్నారు అందరూ. ఇప్పుడు దాకా నెగిటివ్ అనేది 1% నెగిటివ్ నేనైతే వినలా. అసలు మాట్లాడే వాళ్ళు కూడా పాజిటివ్. ట్రైలర్ కింద ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ లేదన్న. ఎందుకు హానెస్ట్గా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు సార్ మేము ఫ్యాన్స్ లాగా డైరెక్టర్ లాగా కాకుండా మామూలుగా ఫ్యాన్స్ లాగా కాకుండా జనరల్ ఆడియన్స్ చూసాం. రిలీజ్ అయింది రవి గారి దాన్ని చూడంగానే ఇన్స్టాంట్గా ఈ సినిమా పని అయిపోద్దని ట్రైలర్ చూడంగానే అనిపించింది. జనరల్గా రవి గారిది ఏ సినిమా అయినా నాకు ఆయన మెంటర్ కాబట్టి ఇమీడియట్గా ట్వీట్ చేస్తాను, మనకి ఎక్కడో నచ్చినా ఎక్కడో లోపులు ఉన్నా ఇది రవితేజ గారి సినిమా అని. బట్ ప్రౌడ్గా ఇమీడియట్గా హానెస్ట్గా పెట్టాలనిపించింది రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఈ ధమాకా. అంత బాగుంది ట్రైలర్. అదే మాట్లాడితే వెంటనే ఫోన్ అయితే పని అవుతుంది సార్, పని అయిపోయింది అన్న. జనరల్గా వీళ్ళ ముగ్గురితో వర్క్ చేశారు కదా, అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కో స్టైల్ ఉంటుంది కథ చెప్పే విధానం.
వీళ్ళ ముగ్గురు స్టైల్ ఒక్కొక్కరిది నాకు కథ చెప్పే విధానం తెలుసుకోవాలనుందని ఎలా చెప్తారని. వాళ్ళు బేసిక్గా రైటర్ కాబట్టి తన నరేషన్ అలవాటి బాగా కథ చెప్పడం అంతేగా. అక్కడికి వెళ్దాం. క్రాక్కు ముందు క్రాక్కి తర్వాత సంబంధం లేదు. కరెక్ట్, అస్సలు సంబంధం లేదు. క్రాక్కు ముందు అలా చూస్తున్నాడు, ఏదో అలా చెప్పాలని చెప్పేవాడు మామూలుగా సీన్ ఇలా ఉంటున్నానండి. క్రాక్ నరేషన్కి నాకు ఏంటి లాస్ట్ బల్బుని డాన్సింగ్ చేసిన గోపి ఇతనేనా అని ఫీలింగ్ వచ్చింది నాకు. 1:55 ఇచ్చాడు నరేషన్. బాబాయ్ అసలు ఆ రోజే నాకు అసలు నేను షాక్ అయిపోయా. నేను అందరికీ నీకు తెలుసా గోపి నాకు 1:55 నరేషన్ ఇచ్చాడో నేను గోలా. యాక్చువల్గా ఇప్పుడు బయట కూడా ఏమైందంటే క్రాక్ ముందు గోపి వేరు, క్రాక్ తర్వాత గోపి వేరు అనేది ఒకటి వచ్చేసింది. అది నిజంగానే కరోనా టైంలో అంతమంది అసలు జనాలు అంటే కరోనాను కూడా లెక్క చేయకుండా వచ్చి క్రాక్ కలెక్షన్లో మామూలుగా ఉండదు క్రాక్ సినిమా. సో అది అతను అది త్వరగా చేంజ్ ఏంటి అనగానే దానికి కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ వేస్తే మళ్ళీ అలా చూస్తుంటాడు, ఇలా అంటుంటాడు. ఎందుకంటే దాని లోపల ఇన్నర్వెస్ నాకు ఇంట్రెస్ట్ క్లియర్ అవుతుంది అనమాట. దీని గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అసలు. అతను కథే కాదు ఏదైనా ఎలా చెప్తాడు, ప్రతిదీ ఒకేలా చెప్తాడు. కన్సిస్టెన్సీ అద్భుతం. జనరల్గా ఈ మధ్య ఆల్రౌండర్ అయిపోయారన్న. మొత్తం మంచి మంచి బట్టలు వేసి సూట్లు వేసి బ్యాగ్ వేసి కళ్ళోళ్ళు వేసుకొని హై స్పీడ్ లో వాక్ చేస్తున్నాడు. డాన్స్లు గేమ్స్లు ఫోటోలు అంత బ్లేజర్స్ జడ్జి రిలీజ్ ఈవెంట్ వస్తే డాన్సులు. అసలు ఒక డాన్సర్ యాక్టర్ అసలు ఎక్కడ కొంచెం కూడా బిడియం సిగ్గు వాళ్ళైనా కొంచెం సిగ్గుపడతారేమో కానీ టోటల్గా నాకెంత సిగ్గులేదో అంతే సార్. అలాగేనన్నా మన ధమాకా ప్రమోషను ఆల్రెడీ చిరంజీవి గారు స్టార్ట్ చేశారు, మీకు తెలుసా అన్న? యాక్చువల్లీ తెలుసా అది వేస్తున్నారు కదా మీమ్స్లో ఎలా వస్తుంది టీజర్లో ఇది డబల్ ధమాకా సబ్స్క్రైబ్ దాంట్లో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ధమాకా ఇంకా కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని వచ్చింది. అన్న బేసిక్గా మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా మీ కెరీర్ స్టార్ట్ చేశారు, వెళ్ళాలి కొంచెం కాదు స్టార్ట్ చేశారు కదా మీరు. సపోజ్ వీళ్ళతో వర్క్ చేసేటప్పుడైనా మీరు ఇప్పుడు ఈ ధమాకా చేసేటప్పుడైనా ఏదైనా సీను అబ్బా ఇది నేను డైరెక్ట్ చేస్తే బాగుండేది అని మీకు ఎప్పుడైనా అనిపించలేదు? అంటే జనరల్గా మాకు మీ లోపల ఎక్కడో ఆ డైరెక్టర్ ఉన్నారని మీ ఫీల్ ఉంటుంది. డెఫినెట్గా ఇప్పుడు ఉంది బేసిక్గా ప్రతి యాక్టర్లో డైరెక్టర్ ఉంటాడు, ప్రతి డైరెక్టర్ ఒక యాక్టర్ ఉంటాడు. వాళ్ళు బయట రాకుండా లోపల ఉంటేనే బెటర్. షూర్ అన్న, వండర్ఫుల్ స్టేట్మెంట్. అంతే అసలు మరి బాగా బయటకు వస్తేనే లెక్కలు దీంట్లో బయటకు వచ్చినా దాంట్లో బయటకు వచ్చినా సరే లెక్కలు తేడా వస్తాయి. అన్న ప్రసన్న కుమార్ డైలాగ్స్ ఈ సినిమా ధమాకాలు అంటే ఈ ట్రైలర్లోనే మనకి జనరల్గా త్రివిక్రమ్ గారు మీకు చుట్టమా అనే డైలాగ్ కానీ ఎండ్లో మన ఎగ్జాంపుల్ డైలాగ్ కానీ నెక్స్ట్ ఈ అమ్మ పళ్ళు తెమ్మంది డైలాగ్ ఇలా సినిమాలో ఇలాంటివి భలే బ్రహ్మాండమైన డైలాగులు ఉన్నాయి. ఎంటర్టైనింగ్ అసలు ప్రసన్నది కూడా ఒక విచిత్రమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ అవుతుంది అన్న. అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయని నా ప్రగాఢ నమ్మకం. తను చాలా బాగా రాశాడు. వీళ్ళ ముగ్గురుతో వర్క్ చేసినప్పుడు కూడా ఆ సినిమాలో కూడా డైలాగ్స్ అన్న ఇక అనిల్ రావుపూడి అన్న అందులో కామెడీ పర్సంటేజ్ ఎరక్కొట్టేస్తారు ఆయన పవర్ఫుల్గా బాబీ అన్న. అలాగే ఆయన తీసిన క్రాక్ సినిమా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో పవర్ సినిమా ఇట్లా అందరూ అన్న. మీకు ఇప్పుడు ప్రసన్న కుమార్ అని మన ఇప్పుడు తెలుసు, ఇప్పుడు అన్ని చేసినప్పుడు బాగా పరిచయం నాకు. వెరీ సెన్స్ మీకు ఎలా అనిపించింది అన్న డైలాగ్స్? డైలాగ్ చాలా బాగున్నాయి. అందులో ఆయన చెప్తుంటే ఆ టైమింగ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆయనకి బేసిక్గా నేను ఆల్రెడీ మన దీంట్లోనే చెప్పాను కదా ఆయన్ని ఎంత వాడితే అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో అది 2000 ఒకసారి ఆ అమ్మ పళ్ళు తెమ్మంది డైలాగు మీ బాడీ లాంగ్వేజ్ మీ స్టైల్ ఎందుకంటే వీళ్ళకి కూడా తెలుసు మీరు ఎలా చెప్తారనేది. వీళ్ళ ముగ్గురుతో ఒక్కసారి సేమ్ డైలాగ్ మన టాలెంట్ టెస్ట్ దాంట్లో అతను బెస్ట్ యాక్టర్ తీసుకెళ్ళిపోతాడు. ఈసారి లేదు నాకంటే వీళ్ళిద్దరు బెస్ట్ గా చేయాలని కోరుకుంటున్నాను అన్న. మేము రఘుబాబు గారి లీడ్ నేను ఇస్తాను. డైలాగ్ ఒకసారి ఏంటది? అమ్మ పళ్ళు తెమ్మంది అంట. అయితే మీరు అనాలి అమ్మ పళ్ళు తెమ్మంది. అయితే ఫ్రూట్ షాప్కి వెళ్ళాలి కదా అంటారు. అనగానే నేను ఎవడో ఇంటికి వచ్చి గట్టిగా పళ్ళు గట్టిగా నూరాడంట. నిన్న ఎవడో ఇంటికి వచ్చి గట్టిగా పళ్ళు నూరాడంట. ఆడి పళ్ళు తెమ్మంది. ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేస్తాం అలా డైలాగ్ ఓకే కదా సార్. ఇప్పుడు ఇందాక నువ్వు అన్నావు కదా సార్ లేదు ఇందాక సార్లు అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నారు కాబట్టి ఈ 3 షాట్స్ ఆయన డైరెక్ట్ చేస్తారు. ఓకే అన్న మీ డైరెక్షన్ ఈ ఇంటర్వ్యూలో మీ డైరెక్షన్ అమ్మ పళ్ళు తెమ్మంది. అమ్మ అమ్మ పళ్ళు తెమ్మంది. అయితే ఫ్రూట్ షాప్కి వెళ్ళాలి కదా తమ్ముడు. నిన్నెవడో ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట. ఆడి పళ్ళు రాలగొట్టి తెమ్మంది. డైలాగ్ ఇంప్రూవేషన్ ఉంది ఇక్కడ. రాలగొట్టి రివ్యూ
మూడు అయిపోయినాయి. నీ భవిష్యత్తు ఆధారపడలేదు. మూడు అయిపోయినాయి. కాదు సార్, రిలీజ్ ఇప్పుడు అది ఫస్ట్ రిలీజ్ అవుతుంది, తర్వాత సెకండ్ సినిమా, మూడు రోజులకి స్పాట్ రివ్యూ కావాలి. బాబీ అన్నకి టెన్షన్ పెడతావు గురు. అతని భవిష్యత్తు ఆధారపడింది దాని మీద. బాబీ అన్నకి 5కి 4 ఇచ్చానన్న. అబ్బా ఒకటి ఎక్కడికి ఇచ్చావు? ఒకటి మిగతా ఇతరులతో కూడా చూడాలి కదా అయితే ఓకే. ఇప్పుడు అన్న గోపిచంద్ అన్న నేను చెప్పను ఈ డైలాగ్, గురు అది ఆయనే చెప్పాలి. ఆయన గురులో కోసమే రాసింది. ఆయన తర్వాత చెప్పేది అతను నీకు తెలుసు, ఎందుకు మా ఇద్దరు ఇబ్బంది పెడతావు? కాదన్న, మీరు try చేస్తే అక్కడ రవి గారి డైలాగ్ అది. రవి గారికి ఒక టైమింగ్ ఉంది. మాకెందుకు మీరు రవి గారికి ఒక టైమింగ్ ఉంది. రవి గారి కోసం నేను ఇంకోటి చెప్తా ఈ విషయంలో. ప్రసన్న ఉన్నాడు డైలాగ్ రైటరు. నేను మామూలుగా సినిమా చూపిస్తామా అవి చూస్తున్నప్పుడు ఆ సినిమాలన్నీ అతను రాసిన సినిమాలు చూసేవాడిని. అతను రాస్తుందే రవి గారిని దృష్టిలో పెట్టుకొని రాసేస్తున్నాడని అర్థమైంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అయిద్దా అని నేను అనుకునేవాడిని. అవునా, నేను లోకల్ చూసినా కూడా నేను లోకల్ ఏదైనా సరే ఒక టైమింగ్, అతని డైలాగ్ టైమింగ్ ఇక్కడే ఉంటుంది. మామూలుగా మేమందరం అసిస్టెంట్ డైరెక్టర్లుగా ఉన్నప్పుడు ఒకటి ఎప్పుడు అనేవాళ్ళం, రవి గారికి కథ వేసుకుంటే ఏ హీరోకైనా చేయొచ్చు అని. ఎందుకంటే రవి గారిని దృష్టిలో పెట్టుకొని చేస్తే అది ఎవరికైనా సరే అప్లై చేయొచ్చు అనేది ఫస్ట్ జనరల్గా అది ఉండేది. రైటర్లకు కూడా ఎక్కువ మందికి కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ మీరే ఉంటారు. ఇప్పుడు నేను ఆ డైలాగ్ నేను చెప్తే కాదు, అంటే చెప్పాలి, మీకోసమే రాసింది. చాలా బ్రిలియంట్ గా కమల్ రాయ్ వాడారు కానీ చెప్పాల్సి ఇప్పుడు మనల్ని వాళ్ళు వివేక్ గారు అంత ఇంట్రో పెట్టినప్పుడు మనం చేయాల్సిందే. ఇట్స్ లైక్ నరేషన్ లో ఎంత డెవలప్ అయ్యో అంతే అన్ని సూపర్ హీరో ఆయన కన్సెక్షన్ ఇద్దాం, క్రాక్ డైలాగ్ చెప్పు. ఇప్పుడు కన్సెక్షన్ క్రాక్ చెప్పంటే చెప్తా, ఎందుకంటే అది నేను రాసుకున్న డైలాగు మేము అనుకున్నది. ధమాకాలో కూడా సింపుల్ డైలాగ్ ఇస్తారు అన్న. అటు సైడ్ నుంచి ఒక బిల్ వేస్తే ఇటు సైడ్ నుంచి దీపావళి, ఇది చెప్పండి బెటర్. అటు సైడ్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఒక బుల్లెట్ వస్తే ఇటు నుండి దీపావళి, ఇది చెప్పండి బెటర్. ఏదో ఒకటి చెప్పాలని యాక్షన్ చెప్పాలి. రెడీ యాక్షన్ గోపి. అటు సైడ్ నుంచి సరే వన్ మోర్ రెడీ యాక్షన్. అటు సైడ్ నుంచి ఒక బుల్లెట్ వస్తే ఇటు సైడ్ నుంచి దీపావళి. సూపర్ అన్న. మరి ఇదిగో ఈ డైలాగ్ చెప్పండి. ఇప్పుడు మీకు కూడా 5కి 4 వచ్చినాయి. ఏదో చెప్పకపోతే మళ్ళీ 0 అయ్యేవాళ్ళు. నీ చేతిలో ఉంది కదా, అన్ని ఇస్తావు నువ్వు. కాదు 5 ఇచ్చావు, 4 ఇచ్చి 4 ఓకే. 5 ఇవ్వాలంటే మా సినిమాలు రిలీజ్ ఉన్నాయి, కథ రాసుకోవడానికి ఒక 4 నెలలు ఉంది. ఈ లోపు మళ్ళీ మంచి చేసుకుందాం కదా నీ ధైర్యం. మళ్ళీ వేషాలు లేవు వీళ్ళిద్దరు సినిమాల్లో. ఇప్పుడు నీకు 5 ఇస్తాడు డాలి, నాకు అర్థమైపోయింది. ఈ సినిమా రన్నింగ్ లో ఉంది, టేక్ ఆఫ్ లో ఉంది, నీకు 5 ఇవ్వబోతున్నాడు అతను. నువ్వు చూసుకోవాలి. ఇప్పుడు మీరు అలాంటి లీడ్ ఇచ్చారన్న, ఇవ్వాలేమో. లేదు నాకు అర్థమైపోయింది అన్న. మీరే స్టార్ట్ ఏం చెప్పాలి? అమ్మ పళ్ళు డైలాగ్ పళ్ళు తెమ్మంది అనగానే ఫ్రూట్ షాప్కి వెళ్ళంటాను. అమ్మ పళ్ళు తెమ్మంది అంటే ఫ్రూట్ షాప్కి వెళ్ళండి. మీరు ఆడెవడో నేను ఇంటికి వచ్చి పళ్ళు గట్టిగా నూరాడంట, ఆడి పళ్ళు తెమ్మ. వాడెవడో నేను ఇంటికి వచ్చి గట్టిగా పళ్ళు నూరాడంట, అవి తెమ్మంది. ఆడి పళ్ళు తెమ్మంది. ఓకే రెడీ సార్. యాక్షన్. అమ్మ పళ్ళు తెమ్మంది. అయితే ఫ్రూట్ షాప్కి వెళ్ళాలి కదా తమ్ముడు. అంటే ఆడెవడో నేను ఇంటికి వచ్చి గట్టిగా పళ్ళు నూరాడంట, అవి తెమ్మంది. నాకు చిన్న అవన్నీ ఇచ్చాడంటే అమ్మా 4.5 5 మీకే. ఎందుకంటే ఆయనలాగా రిప్లికా చేయలేం, బట్ ఆయన దగ్గరకు వచ్చాం కదా. 4.5. అనిల్ నరేష్ మీకు విన్నారు కదా సార్, ఏ ఆర్టిస్ట్ దించేస్తాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అనిల్ చెప్పిన దాంట్లో అనిల్ మోడ్యులేషన్లు పట్టుకొని 50-60% చేస్తే ఆర్టిస్ట్కి భలే పేరు వస్తుంది. భలే ఆర్టిస్ట్ అతను. థ్యాంక్స్ సార్. ఇది నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎందుకన్నా టీవీ షోలు గెస్ట్గా వస్తారు కదా, రెగ్యులర్గా మాట్లాడే మమ్మల్ని కూడా. ఇటీవల కాలంలో ఇతను కూడా బాగా ముదిరాడు నీకు స్పాట్లో. టేస్ట్ ఇష్టం మొత్తం పవర్ కూడా అంత చూపించలా. దీనికైతే అసలు ఇటీవల కాలంలో ఇతను కూడా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ కొద్దిగా పెరిగింది, నడక కూడా బాగా మారింది. కొద్దిగా పెర్ఫార్మెన్స్ పెరిగింది. ఇంతమంది డైరెక్టర్లు ఉన్నారు కాబట్టి మన సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. నక్కిన తిరునాథరావు నిన్న ప్రీ లాంచ్ లో చేసిన డ్యాన్స్లు అందరూ చూశారు కదా, రెచ్చిపోయాడు. అంటే కళ్ళు తాగిన కోతుంటుంది చూసారా, మొత్తం అటు ఇటు మొత్తం అందరి రియాక్షన్ కట్ చేస్తున్నాడు ఇలాగా. ఎవరు ఏంటి మొత్తం ఇలాగా కాదు సార్. నేను మన ఆ సినిమా ప్రీ రిలీజ్ కి వచ్చాను కదా, మన ముందు సినిమా ప్రీ రిలీజ్ లో నేను తిరునాథరావు గెస్ట్ కి వచ్చాను. మీ పక్క సినిమా ప్రీ రిలీజ్ లోనే ఆల్మోస్ట్ అలా ఎక్కువ హైలో ఉన్నాడు. నేను ఆ రోజు అనుకున్నా అసలు ఈవెన్ సినిమా ప్రీ రిలీజ్ లో ఎలా ఉండబోతున్నాడు అని. అసలు చూపించాడు, రెచ్చిపోయాడు.
మామూలుగా కాదు అసలు మేము ఇలా ఉండిపోయాం ఒరి అమ్మ గోల మామూలుగా లేడు. అన్న మన ప్రొడక్షన్ హౌస్ త్రినాథరావు గారు మీ దగ్గరికి వచ్చి కథ చెప్పగానే ఒక 3 పాయింట్లు చెప్పుంటారు. మీ దేనికి ఓకే సార్ జనరల్గా? 1 కథ, 2 కాంబినేషను, 3 రెమ్యునరేషను, 4 ఇలా అలా చెప్పంటావా? మీకు ఏది లేదు లేదు. ఫస్ట్ ఏంటంటే డెఫినెట్గా ప్రసన్నతో ఆ కాంబో అనుకుంటున్నాం. ఎప్పటి నుంచో ప్రసన్న ఎప్పటి నుంచో అసలు అనుకుంటే తను రావటం కథ చెప్పడం బాగా నచ్చింది. తర్వాత ఈ పీపుల్స్ మీడియా ఈ చెప్పే ముందు ఒకటి, తర్వాత చేసేటప్పుడు ఒపీనియన్కి సంబంధం లేదు అసలు. బ్యాడ్ ఒపీనియన్ అని కాదు. అంటే ఈ బ్యాండ్ ఎలా ఉందంటే అనిల్, ఈ అంటే వరుసగా సినిమాలు చేయవచ్చు, అంతే కంఫర్టబుల్ బ్యాండ్. వెరీ వెరీ పాజిటివ్ పీపుల్ అండి. వివేక్ కానీ విశ్వ గారు కానీ వాళ్ళిద్దరు అసలు నాకు బేసిక్గా జనరల్గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వాళ్ళు సినిమాలు మాట్లాడితే కానీ వాళ్ళు మ్యాక్సిమం మాట్లాడరు. మీతో మాట్లాడారా? సైకిల్తోనే సినిమా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు, మరి ఎంత మాట్లాడాలి అంతే, ఎక్స్ట్రా లేకుండా. సో వీళ్ళిద్దరు కాంబో, త్రినాథ్ వాళ్ళిద్దరు కాంబో వర్కౌట్ అవుతూ వస్తుంది. అది కూడా మైండ్ బ్యాక్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ చెప్పిన పద్ధతి, ప్రసన్న చెప్పిన పద్ధతి కానీ, కథ కానీ, సీన్స్ కానీ, డైలాగ్స్ కానీ నచ్చే. అన్న మీరు రవితేజ గారితో వర్క్ చేశారు కదా, రవితేజ గారిలో మీకు బాగా నచ్చిన యాంగిల్ అంటే ఆయన డైలాగ్ డెలివరీ బాగుంటుంది, ఫైట్స్, డ్యాన్స్ అన్నీ చేయగలరు. మీరు బాగా నచ్చే ఎలిమెంట్స్? నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన దగ్గరకు వచ్చిన డైరెక్టర్కి ఒక బిలీఫ్ ఇస్తారు. అంటే అక్కడే మనం ఒక సగం బ్లాక్ బస్టర్ కొట్టినట్టు ఉంటుంది. సో అది ఆ హీరో మనకి ఇచ్చాడంటే ఆ ఎనర్జీ, ఇక అది మనకు ఆ సినిమా చేసేటప్పుడు ఒక పూనకం వస్తుంది. సో ఆయన దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ అంటే నమ్ముతారు. అతని ఫ్లాప్ తీని రిజల్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిజల్ట్ ఆ డైరెక్టర్ని బిలీవ్ చేస్తారు ఆయన. ఆ బిలీవ్ చేసే ప్రాసెస్ నాకు బాగా ఎంతమంది కొత్త డైరెక్టర్ ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేశారు ఆయన, అదే చెప్తుంది అసలు. సో అది ఆ బిలీఫ్ ఇస్తే మనకు ఆ హీరో మనం ఏంటంటే మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు. సో అది నాకు బాగా నచ్చుతుంది. డైరెక్టర్లకైనా చాలామంది ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీకి ఎవరో వచ్చే కొత్త పర్సన్స్ అందరికీ కూడా ఆల్మోస్ట్ మీరే ఇన్స్పిరేషన్ అన్న. అంటే అండ్ ఎస్పెషల్లీ నేను ఆయనతో చేసిన సినిమా రాజా ది గ్రేట్గా అసలు ఆయన నమ్మకపోతే ఆ సినిమాలో రాదు. అండ్ ఆ విజువల్లీ ఛాలెంజ్డ్ త్రూ అవుట్ ఒక హీరో ఉండటం అనేది ఇట్స్ లైక్ ఎన్నో గట్స్ ఉండాలి. దానికి ఇంకో కారణం కూడా ఉంది అండి, నీ కన్విక్షన్ కూడా. నువ్వు చాలా వెరీ కాన్ఫిడెంట్ కన్విక్షన్తో చెప్తావు. ఆ కన్విక్షన్తో నాకు తెలిసి ఎవడైనా కన్విక్షన్ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఏదైనా ఇండస్ట్రీకి వచ్చే కొత్త పర్సన్స్ కూడా మిమ్మల్ని, అంటే సపోజ్ ఇంటి దగ్గర నేను ఇండస్ట్రీకి వెళ్తాను అంటే వాళ్ళమ్మ రే అక్కడ ఎవడరా సక్సెస్ అవ్వడం చాలా తక్కువ, ఎందుకురా అంటే రవితేజం చూసామమ్మా నువ్వు, ఇదే వాడి ఇంట్లో అనే మాట ఇదనేసి వచ్చేస్తాడు. అదే కాకుండా అన్న అంతకుముందు ఎవడైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే అంతకుముందు లెక్కలు వేరే ఉండేవి. చాలా అమ్మాయిని బతిమలాడడం, సాఫ్ట్గా మాట్లాడడం ఇలా ఉండేవి. వన్స్ ఈడియట్ సినిమా వచ్చాక ప్రతి ఓడు ఆస్ట్రేలియా సుజే ఐ లవ్ యూ అని డైరెక్టర్ చెప్పేస్తున్నాడు. పోనీ ఒక వారం చెప్పనా, అంటే ఒక సెక్షన్ ఒక యూత్ కి ఒక రూట్ వేసారు. హీరోయిన్స్ అనగానే ఫ్లవర్స్ పడుతూ ఆ చిన్న అడ్మినేషన్ ఉండేది. ఈడియట్ నుంచి మారిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. మీరు ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, రవితేజ గారి సినిమాలు అంటే ఏ ప్రమోషన్కి రమ్మన్నా వెంటనే వచ్చేస్తారు. ఎక్కడైనా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడేటప్పుడు తెలియకుండా మీరు ఎమోషనల్ అవుతుంటారు కూడా రవితేజ గారి గురించి మాట్లాడేటప్పుడు. అది ఏంటన్నా అది జనరల్గా? అరే ఇందాక మన అనిల్ చెప్పినట్టు ఆయన రోజు పవర్ టైంలో నమ్మకపోతే బల్బుకు దూరంగా రైటర్గా ఎక్కడో వెనకాల ఉంటుండేవాడిని. ఇప్పుడు ఇంటరాక్షన్ స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా ఏం చేద్దాం అనుకుంటున్నావు అబ్బాయి అన్నారు. ఎప్పటికైనా డైరెక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటికైనా ఏంటి అన్నారు. అదే సార్ ఫర్దర్గా గోల్ డైరెక్షన్ అన్నారు. కథ ఏమైనా ఉందా అన్నారు. ఉంది సార్. సరే రన్నింగ్లో చెప్పు అన్నారు. మాట వరుసగా అడుగుతారు కదా హీరోలు. అలా అనుకొని కట్ చెప్పేశారు. సినిమా 50% అయింది. సినిమా మనం చేస్తున్నాం అబ్బాయి, డబ్బులు మన సీను ఉంటాడు, డబ్బులు తీసుకుని రైటర్స్కి ఇచ్చి స్టార్ట్ చేసి అన్నారు. అప్పటికీ పెద్ద బిలీఫ్ రాలా. రన్నింగ్ అయిపోయింది, సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్. ఇక డిసైడ్ అయిపోయా ఉండదులే అని. బ్లాక్ బస్టర్ అయిపోయింది కదా. అయిన తర్వాత మళ్ళీ వెళ్ళాము, మాట్లాడాం, అన్నీ అయిపోయినాయి. అబ్బాయి కథ ఎక్కడ దాకా వచ్చింది, సీరియస్గా కూర్చుంటున్నారా, ప్రొడ్యూసర్లు దిగుతున్నారు ఇది అంటున్నారు. అప్పుడు మెల్లమెల్లగా రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాను. తర్వాత మేజర్గా ఏంటంటే నేను కథ చెప్పినప్పుడు ఇందాక మనోడు అన్న గొప్ప మాట నమ్మకం అనేది. నేను కథ చెప్పేశాను, నేరేషన్ అయిపోయింది, లాక్ అయిపోయింది, బల్బు రిలీజ్ అయింది. ఓ రోజు నాకు మన రవితేజ గారి దగ్గర మన శ్రీనివాస్ అని ఉంటారు, నేను పెద్దబాబు అని పిలుస్తుంటా, ఫోన్ చేశారు. ఫోన్ చేసి బాబీ గారు ఎక్కడ ఉన్నారో అన్నాడు. ఇలా బయట ఉన్నాను. ఏంటి అన్నా. లేదు రవితేజ గారికి నేను ఒక మాట చెప్పాను, ఆ మాట మళ్ళీ నేనే చెప్పాలి మీకు, మళ్ళీ థర్డ్ పర్సన్ చెప్పకూడదు. ఏం చెప్పారన్నా.
సార్ ఇప్పుడు బల్బు అంత పెద్ద హిట్ అయిపోయింది కదా, అబ్బాయి రైటరు, పెద్ద వర్కింగ్ ఎక్స్పీరియన్స్, పెద్ద ఎక్కువ సినిమాలు చేయలేదు, కరెక్టేనా, కథ తీసేసుకుందాం, తనకి హెల్ప్ అయిపోద్ది ఈ టైంలో, మళ్ళీ మెల్లగా నలిగిన తర్వాత ఇద్దాం అనగానే నాకు కథ చెప్తున్నప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, అట్లా ఒక కన్విక్షన్ ఉంది, అది తీసేస్తాడు సినిమా, ఇక డిస్కషన్స్ పెట్టద్దు అన్నాడు. ఈ మాట కూడా మనోడే చెప్పాడు హానెస్ట్గా. నేను రవితేజ గారికి ఈ మాట అంటే, సార్ కరెక్టేనా ఈ టైంలో డెసిషను, చాలామంది డైరెక్టర్ ఉన్నారు, పెద్ద సక్సెస్ అయింది అంటే, ఆడు కథ చెప్తున్నప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, అది సరిపోద్ది నాకు, వదిలేరా అన్నారంట. సో ఆ మాట విన్న తర్వాత నాలాంటోడికి, అంటే అప్పటిదాకా అంటే మంత్లీ ఎంత వస్తుంది మీకు తెలుసు ఒక రైటర్ కష్టాలు, తర్వాత డైరెక్టర్ అవ్వాలంటే ఇంపాసిబుల్ టాస్క్, అంటే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ ఉండాలి, ఎవడో హీరో దగ్గర చాలా కాలం నలగాలి, ఇన్ని రకరకాల జర్నీ నుంచి ఫట్మని జంప్ చేసి పవర్ అనే సినిమా వల్ల అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అన్నీ ఈజీ అయిపోతుంది. సో ఫస్ట్ సినిమా ఫస్ట్ పునాది వేసేవాడు ఇంపార్టెంట్. సో అందుకని రవితేజ గారు నేను ఎన్ని హీరోస్తో చేసిన, రవితేజ గారు నాకు ఎందుకు స్పెషల్ అంటే, మిడ్ నైట్ ఫోన్ చేసిన, ఆయన సినిమా సమస్య అవ్వచ్చు, ఆయన ఇంట్లో కుక్క పిల్లకి సమస్య వచ్చి నేను వెళ్ళిపోతాను. అందుకే నేను మాట్లాడుతున్నప్పుడు మిగతా ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి ఎందుకు నేను ఎమోషన్ అవుతానంటే, నాకు స్టేజ్ ఎక్కుతున్నప్పుడు నాకు తెలుస్తూ ఉంటుంది నా ఫ్లాష్ బ్యాక్, నా ప్రజెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావరా బాబు మనం. ఇవాళ కాంపిటీషన్ డైరెక్టర్స్లో మనం కూడా ఉండి పెద్ద సినిమాలు హీరోలు చేస్తూ వెళ్తున్నామంటే ఇది బిగ్గెస్ట్ ఆయన సపోర్ట్, ఆయన నమ్మకం. ఆయన ఇప్పుడు నేనే నమ్మను, కొత్త రైటర్ వచ్చి వర్షన్ రాస్తానంటే వాడు అంతకుముందు ఏం రాశాడు, కరెక్టేనా, ఇంకా బెటర్ ఏదైనా పేరు నోటి పెట్టుకుందాం కానీ ఆలోచిస్తుంటాం. అవన్నీ వదిలేసి వీడు తీస్తాడరా బాబు, వీడి మీద పెట్టుబడి పెట్టండి, నేనున్నానని నమ్మి సినిమా ఫినిష్ చేసి ఒక ఎక్స్ట్రాడినరీ జర్నీని, లైఫ్ని స్టార్ట్ చేసింది ఆయన. అలానే రేపొద్దున ఆయన దగ్గర ఒకటి ఫస్ట్ సినిమా ఇవ్వటం, మళ్ళీ రేపొద్దున ఏదైనా మేము చేతులు కాల్చుకొని తప్పు చేస్తే మళ్ళీరా అదుందా మొదలెట్టు అని రెండోసారి లైఫ్ ఇవ్వటం మీరు ఎక్కడైనా చూసుకోండి చాలా రేర్గా ఉంటుంది. నిజంగా గ్రేట్ అన్న, మామూలు కాదు. ఓరి బాబాయ్ నాకు సన్మాసం పెట్టారు. మరి గెలిగాడు సార్ అతను అనవసరంగా టచ్ చేశాడు, మంచి ఎమోషనల్ బట్టలు కావాలని నొక్కాడు అతను. అంటే ఇక్కడ ఉన్న మీ ఇద్దరు కంటే అన్న ఎక్కువ సినిమాలు చేసింది మీరే, రవితేజ గారు. ఇది కూడా 2 కదా, ఒకటి ఇది రెండోది, మేము 3 కదా, 3 చేసాం. బల్బు హ్యాట్రిక్ కాంబో అది. మీరు చెప్పాలి ఎక్కువ. టు బి ఫ్రాంక్ చెప్తా, ఈరోజు నేనున్న సిచ్యువేషన్లో ఇండస్ట్రీలో ఏ హీరో ఉన్నా, ఇంటర్వ్యూ అన్నా, లేకపోతే ఎవరున్నా నేను ఇక్కడికి రాను. ఎందుకంటే నాకు వర్క్ బీభత్సమైన వర్క్లో ఉన్నా, నేను మామూలుగా పనిలో దిగితే ఫ్యామిలీనే మర్చిపోయి అసలు ఇక ఫంక్షన్లు ఫుడ్లు ఏముండవు. రవి గారు అంటే మొత్తం స్విచ్ ఆఫ్ చేసుకుని ఇక్కడికి వచ్చా, అరగంట ఆయనతో ఉండాలి అని. నా లవ్ అదే ఆయన మీద. ఎందుకంటే ప్రపంచంలో ఎవరున్నా సరే నేను ఆయన ఉన్నాడంటే నేను అక్కడికి వచ్చేసా అంతే. అంటే సిచ్యువేషన్ అలాంటిది. ఆయన నేను బాగా ఇష్టపడతాను. చాలామంది మీరు ఇన్నే ఉంటారు, మేమిద్దరం బ్రదర్స్ అనుకుంటారు, చాలామంది మేమిద్దరం అన్నదమ్ములు అనుకుంటారు. నేను ఫస్ట్ యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా వెంకీ సినిమా చేస్తున్నప్పుడు నాకు వైజాగ్లో చేసేటప్పుడు మీ అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు అనేవాళ్ళు షూటింగ్ దగ్గర. వాళ్ళ బ్రదర్ని కాదండి నేను అసోసియేట్ అంటే, లేదు మీరు వాళ్ళ తమ్ముళ్ళే అండి మీరు మాకు అబద్ధాలు చెప్పారు సరే ఇంట్లో వాళ్ళు వాళ్ళ తమ్ముడే మీరు అబద్ధాలు చెప్పకండి అంటున్నారు. వైజాగ్ స్లాంగ్ ఒకటి ఉంటుంది దాంట్లో. తెలుసో తెలియకో ఆ రోజు నుంచి నాకు ఒక బ్రదర్ ఫీలింగ్, అది ఇష్టం పెరిగిపోయింది. నా ఫస్ట్ సినిమా ఆయనతోటే చేశాను. తర్వాత 3 సినిమాలు చేశాను. 3 సినిమాలు కూడా నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్స్. అంటే డాన్ సీన్ తర్వాత బలుపు, తర్వాత క్రాక్ 2, అదే నెక్స్ట్ వస్తుంది. అది ఏదే అంటే ఆయన మీద నా ప్రేమ నా సినిమాల ద్వారానే చూపిస్తా. అన్న మీరు చెప్పండి అన్న, రవితేజ గారికి దాని గురించి సింపుల్గా నాకున్న కనెక్షన్ బట్టి మా జర్నీ 2017లో పరిచయం. అంటే ముందు నుంచి 2000 అసలు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే పటాస్ ఫస్ట్ నరేట్ చేసింది ఆయనకి. నేనే చేయాలి అది అసలు. అంటే అప్పుడు వేరే పోలీస్ కాపు ఒప్పుకోవడం ఏదో జరిగింది. ఎవరి జర్నీ అయినా మొదలవ్వాల్సింది అక్కడే. అంటే చేసినా చేయకపోయినా అంటే అంత యాక్సెసిబుల్. అంటే ఒక కొత్త డైరెక్టర్ కథ చెప్పాలంటే ఫస్ట్ రవితేజ గారికి వెళ్ళి చెప్పాలి. ఆయన అనుకోని యాక్సెస్ ఉండబట్టే తెలియకుండా నేను చేయకపోయినా నా కథ ఫస్ట్ నరేట్ చేసిన హీరో రవితేజ గారు. దరువు జరిగిన వెంటనే నరేట్ చేశాను నేను. దీని బదులు అది అనుకునేది అది అవలా, అరే అమ్మా అనిపించింది నాకు. సరే ఓకే, ఇంకా సరే ఓకే, ఏదో ఏది జరిగినా
సో అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత రైటర్గా వర్క్ చేశాను ఆయనతోటి. అండ్ డైరెక్టర్ అయ్యాక ఎంత ఫ్రెండ్లీ స్పేస్ ఇస్తారంటే ఆయనతో పనిచేసేటప్పుడు. డైరెక్టర్ అయ్యాక ఆ జర్నీ ఇప్పటికి అంటే ఒక హీరోతో మనం డైరెక్ట్ చేశాక మన తర్వాత ఒక 3-4 సినిమాలు వేరే సినిమాలు చేసినా ఆ రిలేషన్ కట్ అవ్వలేదు చూసారా. సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్. ఆయన గురించి రాజా ది గ్రేట్ అనే సినిమా చేశా. నేను ఆ స్టేజ్ మీద చెప్పాను రవితేజ ది గ్రేట్. అంతకు మించిన స్టేట్మెంట్ నేను ఇవ్వలేను. గ్రేట్. అది అందరూ అనే మాట జనరల్గా. మీతో ట్రావెల్ అయిన ఎవరైనా చెప్పే మాట రవితేజ ది గ్రేట్. వెనకొచ్చి అలా జనరల్గా మీరు చాలా మాస్ సినిమాలు తీశారు. వాటికి ఇప్పుడు మీరు తీసిన ఈ ధమాకాకి ఆ డిఫరెన్స్ ఏంటో తెలియాలి. చాలా మాస్ సినిమాలు చేశారు. అవును. ధమాకాకి వాటికి ఇప్పుడు ధమాకా ఎందుకు చూడాలి మేమంతా? ఎంటర్టైనర్ అబ్బాయి, మంచి ఎంటర్టైనర్ అంతే, దాని మించి ఏమీ లేదు. ఇంతకుముందు నేను ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఒక వెంకీ కానీ రియేడ్ కానీ దుబాయ్ సీన్ కానీ సో కొంచెం కిక్ కానీ అలా ఫుల్ గోల్ కింద ఉంటుంది సినిమా ఇది కూడా. అలా హీరోయిన్ అన్న శ్రీలీల వన్ ఆఫ్ ది హైలైట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. తను మీతో సెకండ్ ఫిల్మ్తోనే తన జనాల్లో బాగా వెళ్ళిపోయింది. అండ్ ఆల్రెడీ నేను ఇప్పటికే చాలా చెప్పాను, బండిల్ ఆఫ్ టాలెంట్, చాలా బాగా చేసింది. అన్న మీకు శ్రీలీల గారు పర్ఫార్మెన్స్ చూశారు కదా? చూశాను. మీకు ఎలా అనిపించింది అన్న? నాకేముంది, ముందు తెలుగు అమ్మాయి అంత బాగా చేయటం, మొన్న స్టేజ్ మీద రవితేజ గారు 1 year లోపు ఈ అమ్మాయి మార్క్ మై బోర్డ్ అన్నారు. బై నెక్స్ట్ ఇయర్. సో ఇమీడియట్గా మనం చేసే సినిమా ఫస్ట్ బుక్ చేయాలనిపించింది. అడ్వాన్స్ ప్రొడ్యూసర్ చెప్పి బాగా చేస్తాం అన్న. మన ఆల్రెడీ మంచి ఇంపార్టెంట్, చాలా పెద్ద క్రూషియల్ రోల్ అమ్మాయిది ఫిలింలో. అండ్ తెలుగు అమ్మాయి చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అండ్ హాయిగా ఉంది. సార్ చెప్పినట్టు డెఫినెట్గా అమ్మాయి నెక్స్ట్ 4-5 years టాలీవుడ్ని. నో డౌట్. అన్న చిన్న అంతాక్షరి ఆడదాం. అబ్బా ఏంటి మా గొంతులతో మీరు పాడితే కదా వెరైటీగా ఉంటుంది. ఆయన గొంతు, ఆయన 2-3 పాటలు పాడారు, ఆయన పాడతారు. మరి మా వాయిస్ అంటే మేము కొద్దిగా ఆలోచించాలి. నేనైతే ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేసి మీకు ఆ లాస్ట్ పదం ఇస్తాను. నాకు బాగా ఇష్టమే సాంగ్. గోంగూర తోటగాడ కాపుగాస కోడి కూసే వేళ దాకా ఎదురు చూసి రౌండ్ ఆపాలనిపిస్తుంది ఏంటి ఇప్పుడు మేము పదాలు చెప్తాం ఊహించగలం. కానీ మనం ఆలోచించాల్సింది ఏంటంటే యూట్యూబ్ ఏం ఆపలేరు, చూసేస్తారు యూట్యూబ్లో ఫ్రీగా. సరే ఓకే, కానీ నువ్వు ఫీల్ అవుతుంది, నువ్వు ఎంటర్టైన్ ఫీల్ అవుతానంటున్నావు కానీ మళ్ళీ పడతావా? నేను లిరిక్ మర్చిపోయా మీ దెబ్బకి. గోంగూర తోటగాడ కాపుగాసా కోడి కూసి వేల దాకా ఎదురు చూసా ఇంతలోనే ఇలా పాడాలి అయితే భలేవాడువే. ఇలా నుంచి లిరిక్ తో పాడాలి వాళ్ళు మామూలు తనాలా రెడీ ట్యూన్ పాడేవచ్చు. భలేవాడువే. తమిళ్లో కూడా పడతాడు. లాస్ట్ వర్డ్ సే అన్న. సా ఎవరు పాడాలి ఇప్పుడు నెక్స్ట్? మీరే ఇటు నుంచి వద్దాం, ఈ రౌండ్ వేద్దాం. సానా దీంట్లో అంటే ఏ పాటైనా ఏదైనా పర్లేదు, మీ సాంగ్ అయినా నా సాంగ్ ఏదైనా, ఈ ముగ్గురులో ఏ సాంగ్ అయినా. సా అమ్మ సా 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 మల్కీపురం అమల జగదాంబ సెంటర్ అంతేగా. నాకు రో మాస్తో పెట్టుకుంటే మడతడిపోద్ది. చిరంజీవి గారి సాంగ్స్ ఉన్నాయి, బాలకృష్ణ గారి సాంగ్స్ ఉన్నాయి, దా మీద రవితేజ గారి సాంగ్స్ కాలగాలు వచ్చేసి. కాకపోతే మంచి ట్యూన్ కదా వెళ్తూ చెడగొడతావు ఈ వాయిస్. మీకు చిన్న క్లూ ఇస్తా, కంటిన్యూ చేస్తాం. దాయి దాయి దమ్మ కురిసే కుందలాల బొమ్మ ఇది ఉందిగా, పాడవచ్చు, ట్యూన్ పాడవచ్చుగా. అంటే చివరికి నువ్వు ఎంత అడిగినా టైం వేస్ట్. మాటిను మాస్ మొగుడు వచ్చాడు డా డిక్కి 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 డప్పుల వాయించే నక్కి లంగాబాడి లంబాడి ఆడించేస్తా కబడ్డీ. డి డి నాకు డా వచ్చిందా? అయితే రవితేజ గారి సాంగే డమ్మారే డమ్మా 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 డమ్ డమ్ అంతవరకు చాలే. నువ్వు రియలైజ్ అయ్యావు, నచ్చింది నాకు. ఒక రౌండ్ వేసరికి అతనే ఫీల్ అయ్యాడు. మీకు మా వచ్చింది. మా అదే చెప్తాను అయిపోయింది అది. మాట చాలా ఉంటాయి దీని. మంచి చూడండి అన్న, మంచం దుప్పటి ఇలాంటివి ఏ ఉంటాయి కదా. మంచం వేసే దుప్పట్టేసి మళ్ళీ పూలు చల్లాను రాజా రా 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 జా రాజా జా అంట. జాగాని రాగాని ఏదో అందుకో. జా మీద
జాయ్ యాడ్ చేసేయండి. వేర్ ఇస్ ద పార్టీ? నేను రారా దగ్గర ఆపాను. రా ఉంది నీకు రెండు options ఉన్నాయి. జాము రాత్రి వెంకటేష్ వెంకటేష్ గారికి వెళ్ళి పర్వాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ జాబిలమ్మ ఓకే మా మా అండి మీకు మళ్ళీ మా మా వచ్చింది. అసలు తెగ వచ్చేస్తుంది. మీరు మళ్ళా మానేనా ఆ. ఇంకా తప్పించుకోవాలి ఈసారి ఇంకో పాట పాడాలి. మామయ్య అన్న పిలుపు. ఆయన ఏంటి పాట పాడబట్టి ఇదిగో. చాలా సింపుల్ గా ఇచ్చేస్తున్నారు. మామయ్య అన్న పిలుపు, మనం పాడుకోవాలి. మాసిమ కూడా వచ్చాడు, పా మిగతాది ఆడియన్ పాడుకోమని వేస్తున్నారు ఆయన. ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఎన్ని రౌండ్లు వేస్తాం ఇంతే ఇదిగో. ఇదే లాస్ట్ లాస్ట్ పా మీద. పా సరే ఆయన వెంకటేష్ కి పావురానికి పంజరానికి అంతే అయ్య బాబు. కా కదిలే కాలం. ఇది బాగుంది. డైలాగ్ బాగుంది ఇది. పాట కాస్త డైలాగులకు వచ్చింది. మా డైలాగ్ చిన్న మాటకు వచ్చేసింది పాట. చాలన్నా అధ్యక్షుడు. అయిపోయింది చాలు అయ్యా అన్న జనరల్గా మీ సినిమా కాకుండా, రాజా ది గ్రేట్ కాకుండా, మీకు రవితేజ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? రాజాది రేట్ కాకుండా ఆ రాజా ది గ్రేట్ కాకుండా నాకు బాగా నచ్చిన సినిమా అంటే సినిమానా పాటనా? సినిమా సినిమా నాకు ఈడియట్, అమ్మా నాన్న తమిళ అమ్మాయి, ఈ రెండు నేను కాలేజ్ డేస్లో పిచ్చగా ఎంజాయ్ చేసిన సినిమాలు. సో నాకంటే నేను అప్పుడు సినిమా లవర్గా చూసిన సినిమాల్లో ఆ రెండు నాకు బాగా నచ్చింది. లేదు సినిమా అంతా మ్యాక్సిమం గుర్తుంటుంది. మీకు బాగా గుర్తుండిపోయే సీన్? రెండిట్లోనా? ఈడియట్లో ఇంకా అదే, సిటీకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, సెంటిగాడు లోకా. అది ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేశాను. దాన్ని కొంచెం అటు ఇటుగా మార్చి, ఎవడ ఏదైనా షోలో అయినా ఏదైనా, ఇప్పుడు వాడు అక్కడే ఉండిపోయాడు అనుకో, ఒక 4 సీజన్లు వాడు అనేస్తాడు, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, మనం లోకల్ ఇక్కడ అని. ఈ డైలాగ్ కామన్ అయిపోయింది. అలా మీకన్నా మీరు చేసిన 3 సినిమాలు కాకుండా మీకు నచ్చిన సినిమా? నాకు విక్రమార్కుడు, ఈడియట్. విక్రమార్కుడు అన్న, విక్రమార్కుడు అనుకుంటా మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి అప్పటి నుంచి ఈ సీరియస్ కామెడీ రెండు కాంబినేషన్ పట్ట. ఒకటి ఇప్పుడు అంటే అప్పుడు దాకా కామెడీలు ఎక్కువ చేసి అంత సీరియస్ క్యారెక్టర్ని అలా చేయించడం ఆ క్రెడిట్ రాజమౌళి తనే వస్తారు. నేను యాక్చువల్లీ ఈ అమ్మ ఇంత సీరియస్ క్యారెక్టర్ సెట్ అంటే పక్కన ఇటు ఒకడు ఉన్నాడు కదా, అత్తిలి బట్ నేను ఎక్కువ నాకు అది విక్రమ్ రాథోడ్ నన్ను అసలు అది నన్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. ఇంటర్లో అవుటింగ్ ఇస్తే విక్రమార్కుడికి ఒక 3 times అలా చూసేసేవాళ్ళం. అంత బాబా ఆ ఫస్ట్ హాఫ్ కోసం మళ్ళీ వెళ్ళేవాళ్ళం, కొంతమంది సెకండ్ హాఫ్ కోసం మళ్ళీ వెళ్ళేవాళ్ళు. అలా 2 జోనర్లు కవర్ చేసి అది నెక్స్ట్ లెవెల్ అన్న. మీరు చేసింది కాకుండా రవితేజ గారి సినిమాల్లో నాకు అదే విక్రమార్కుడు దానికన్నా బాగా నచ్చిన సినిమా అంటే ఖడ్గంలో ఆయన క్యారెక్టర్. ఒకే ఒక్క అవకాశం అంటారు చూసారా, ఓహో మళ్ళీ విపరీతమైన అమ్మ కిక్కిస్తుంది. ప్రతి ఒక్కడికి ఒక రోజు వస్తుందిరా ప్రయత్నిస్తా అనడానికి, ఆ కన్నీళ్ళు పెట్టుకొని ఒక్క అవకాశం అంటారు చూసారా, ఫేవరెట్ అది. సూపర్ అన్న. నా ఇంకా ధమాకా గురించి మీరు చెప్పాలనుకుంటుంది? ఏలేదు, మేము చెప్పాల్సింది చెప్పేసాం, చూపించాల్సింది చూపించేసాం. ఇక జనాలు నచ్చుతుందని నమ్మకం. యు ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫుల్ ఎంటర్టైన్ అవుదామని. హ్యాపీగా 23 కదా రిలీజ్. 23 ఆల్మోస్ట్ కామెడీ కానీ యాక్షన్ ఫైట్స్ మంచి ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ అబ్బాయి, ఫుల్ ప్యాకేజ్, ఎంటర్టైనింగ్ ప్యాకేజ్. సో బాగుంది, లెట్స్ హోప్ ద బెస్ట్. ఇంకా చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని కూడా విన్నాను. సినిమా ఎండింగ్ లో సర్ప్రైజ్ ఉందన్నారన్న, అది ఏంటనేది ఆడియన్స్ సర్ప్రైజ్ అంటే అర్థం తెలుసు అర్థమైంది. అది అంటే బీమ్స్ గురించి నేను ఒక మాట చెబుతాం. అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. అవును, బాగా అండర్ రేటెడ్. నేను తన బేసిక్ ఇంకోటి ఏంటంటే మార్కెటింగ్ వీక్. తను పాపం మాట్లాడు ఎక్కువ, చాలా మొహమాటంగా వెనకాల చేతులు కట్టుకుని నిలబడతాడు. ప్రతి టాలెంట్ ఉన్నది దానికి. సో ఈ సినిమా తనని తీసుకెళ్తుందనే నమ్మకం నాకు, ప్రగాఢ నమ్మకం వస్తుంది, రావాలని కోరుకుంటున్నా. బాగా గట్టిగా పుష్ చేస్తున్నా, మాట్లాడు పర్లేదు. ఇప్పుడు ఓపెన్ అవుతున్నాడు, ఓపెన్ అప్ అవుతున్నాడు. మంచి లోకల్ దగ్గర మంచి ట్యూన్ మేకర్, ట్యూన్ మేకర్, ట్యూన్స్ ఎక్స్ట్రార్డినరీ రావాలి డెఫినెట్గా. వెళ్ళిపోద్ది, ఈజీగా వెళ్ళిపోద్ది. ఇంకో విషయం ఇంకా సినిమాలు చేస్తా. ఇది కెమెరా ఉందని చెప్పట్లేదు ఆయన. నిన్న రవితేజ గారిని వేరే పని మీద కలిస్తే, సార్ ట్రైలర్ బాగుంది, ధమాకా సాంగ్స్ బాగున్నాయి అంటే, ఈ సినిమా బీమ్స్ కోసం బాగా ఆడాలి, బీమ్స్ నిలబడిపోవాలి అంటున్నాడు ఆయన. సూపర్. అతను కూడా ఈవెంట్ చాలా ఎమోషనల్ అయిపోతారు రవితేజ గారి గురించి. సార్ మీరు ఎందుకు సార్ క్రెడిట్ మీరు తీసుకోరు ఎప్పుడు? జనరల్ ప్రతి సినిమాకి అందరూ బట్టే నేను అది ఒక్కసారి బీమ్స్ పక్కన నెక్స్ట్ పేరు ఏంటని అడుగుతున్నా. అది ఒక్కసారి బీమ్స్ కూడా పలకలేడు, మనం ఎలా పలుకుతాం? బీమ్స్ సిసిలి ఏంటది? సుమగారికి పలకలేడు. నువ్వు బీమ్స్ని అలవాటు చేయి, ఆ పక్కన అది ఉంది కదా తీసేయమని చెప్పాను.
సిసురేలియో సిసురేలియో అదే సమ్ ఇంట్లో ఏదో చెప్పాడు దాని గురించి సెంటిమెంట్ ఉంది దాంట్లో దాంతో వదిలేసి. ఓకే ఓకే. మన ఇండస్ట్రీలో ఒక హెల్దీ కాంపిటీషన్ ఉందని చెప్పడానికే ఇప్పుడు మీకోసం ఇలా ముగ్గురు 2 పెద్ద సినిమాలు చేస్తూ ఆయన అంటే మాది ప్రొఫెషనల్ రిలేషన్ కాకుండా పర్సనల్ రిలేషన్షిప్. అదొక రీజన్, అది మెయిన్ రీజన్ అది నాకు. కరెక్ట్. మేము ముగ్గురం మాకు చాలా కనెక్టెడ్, చాలా కనెక్టెడ్. అంటే కాంబినేషన్ సూపర్ యాక్చువల్గా. నీకు ఐ కెన్ షేర్ ఎనీథింగ్ విత్ దెమ్ అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారంటే వాళ్ళు కూడా బట్టలు పెడతారు. ఈ కాంబినేషన్ ఇంటర్వ్యూ చేసే అది నా అదృష్టం, నిజంగా అదృష్టం. అది ఎవరికి రాకపోవచ్చు, ఎందుకు నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే మన ప్రొడ్యూసర్స్ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, వీళ్ళ గురించి మీ మాటల్లో అంటే వీళ్ళతో వర్క్ అంటే మీరు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నారు వీళ్ళతో సినిమాలు చేస్తూనే ఉంటారు. సేమ్ అదే ఫీలింగ్, సేమ్ ఫీలింగ్. అసలు ఇంకా వేరే ఇంకా చెప్పడానికి ఏమీ లేదు, అసలు సేమ్ ఫీలింగ్, అదే ఫీలింగ్. అది పోదు. నాకు వివేక్ గారితో ఎప్పటి నుంచి నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి యాక్సెస్. సో ఆయన అంతే, అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇలాగే ఉన్నాడు, సేమ్ పర్సన్. సో రైటర్గా చాలా సినిమాలు వర్క్ చేసిన అలా మొదలైందికి ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఇప్పుడు చాలా ఆయన నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయ్యారు. వెరీ నైస్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అన్న ఎలాగో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఓ రెజల్యూషన్ ఉంటుంది కదా. మీకేముంది జనరల్గా అసలు అలాంటి జనరల్గా ఏం కాదు, ఒక్కడ పాటించడం చెప్పి కూడా వేస్ట్. పరమా సోదది రెజల్యూషన్ తెచ్చిచ్చి రెజల్యూషన్ తీసుకుని కూడా చెప్పాడు అసలు చేయడు. ఓకేనా? ఒక్క విషయం చెప్పరన్నా, మీరు ఇంత చెప్పాక నేను వాళ్ళని అడిగినా బాగు, వాళ్ళు చెప్పినా బాగోదు. చెప్పగా అడగటం కూడా వేస్ట్. చెప్పగానే ఫిక్స్ రెజల్యూషన్ అనే వర్డే అసలు. అన్న ఇప్పుడు చిన్న గేమ్ ఆడదాం, థింక్ ఫాస్ట్. అంటే నేను ఏది అడిగినా వెంటనే చెప్పేయాలి. అంటే మళ్ళీ దాన్ని ఆలోచించి అనుకుంటున్నాను అది అనుకుంటున్నాను. లేదు ఓకే ఓకే చెప్పు అడుగు. అంటే కాదు, అంటే ఒకటే క్వశ్చన్కి ముగ్గురు చెప్పాలా? అలాని కాదన్న, నేను ఏదో ఒకటి అడుగుతాను. తను అడుగుతుంటావు, అంటే నువ్వు అడుగుతావు ఒకళ్ళొకళ్ళని. ఓకే కానీ ధమాకా సినిమాలో మీకు ఇష్టమైన రోల్ మీరు కాకుండా? అమ్మ గోల, ఇది కష్టం, ఇది చాలా కష్టం. ఇది ఈలోపు ఆలోచించేశారు. ధమాకా అది మీరు దీని గురించి ఆలోచించిన ఓకే. ఈ ఒక్క క్వశ్చన్కి అన్న మీకు ఇష్టమైన హీరోయిన్? ఇప్పుడు దుర్మార్గుడే. ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ సీరియల్ గురు. ఇదే నా ఒపీనియన్ లీక్ వస్తే ఎలా మార్చుకుంటాను. ఓకే, మీకు రెగ్యులర్గా కల్లోకి వచ్చే హీరోయిన్? నగ్మ. ఇది నిజమైన థింక్ ఫాస్ట్ అంటే కాదు, జెన్యూన్ అది. అంటే ఇది ఎవరైనా అడిగితే బాగుండన్నట్టు చెప్పాడు. కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఏదైనా ఒక ఫీమేల్ అమ్మాయి గురించి మాట్లాడితే అసలు నాకు ఎంత ఇష్టం అంటే అది అయిపోయింది రాత్రికి. ఇది రికార్డ్ అయ్యింది కదా, రికార్డెడ్ అయింది, రికార్డ్ చేసుకో ఆవిడ. ఇక నుంచి నా ఫేస్ మీద ఇంకొద్దిగా క్లోజ్ ఎక్కువ స్టే చేస్తుంది వీడు ఎప్పుడు ఇట్లా అంటాడు. అన్న మీది క్రాక్ సినిమా డైరెక్టర్ ఎవరు? నేనే. మరీ టూ మచ్ మాకేమో అన్నకు కూడా ఆలోచించే టైం ఇవ్వకూడదని చాలా ఫస్ట్ క్వశ్చన్ అడిగాను. నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్. దానికంటే అన్నావు అంటే ఇంకా పెద్దగా లేదు, ఇంట్లో కూడా దొబ్బుతున్నట్టున్నారు పెళ్లి అని. కంపల్సరీ ఉంటుంది అది. మనకి చెప్పుకోవడానికి ఎగ్జాంపుల్స్ చాలా మంది ఉన్నారు పైన, అందుకని దానివల్ల. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదన్న. బ్రేకప్ అయిపోయిందా? అప్పుడు ఏం చెప్పినా నువ్వు? ఇదిగో గర్ల్ ఫ్రెండ్ ఉందా? సార్ మీ క్వశ్చన్ నేను కంటిన్యూ. ఆర్ యు వర్జిన్? థింక్ ఫాస్ట్. ఇప్పుడు ఒక రౌండ్ వేస్తానన్నా, చాలా ఫాస్ట్ గా చెప్పాలి. వచ్చేసి జనరల్ గానే అదేం లేదు, జనరల్ ఫ్లో. నువ్వు మరి నాతోనే మాట్లాడుతున్నావు నువ్వు. ఇది ఎలా ఉందంటే మీ విక్రమార్కుడు సినిమాలోనే ఒకరిని కొడుతుంటే ఎండోడు ఫీల్ అవుతుంటాడు కదా, తొందరగా నా దగ్గరకు వచ్చి. ఈ న్యూ ఇయర్ మీ పార్టీ ఎక్కడ జరుగుతుందన్నా? ఆయన ఇంట్లో జరిగితే అద్భుతం, మమ్మల్ని పిలిస్తే. అంతకు మించిన బెస్ట్ పార్టీ ఇంకోటి ఉండదు సార్. చాలా రోజులైంది. చెప్తా. మీ లైఫ్లో మంచి ధమాకా మూమెంట్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. ఇంత థింక్ ఫాస్టా అన్న? మీ లైఫ్లో మంచి ధమాకా మూమెంట్ చాలా ఉంటాయి, లేకపోతే హ్యాపీగా ఉంటావా? అలాగే ఉండాలి. మీరన్నా? అంతే, సేమ్ చాలా ఉంటాయి.
ఇదేంటన్నా చాలా ఉంటాయి అన్నారు, ఒకటి చెప్తే సరిపోదు కదా ఫాస్ట్గా. అదే చెప్తారు. ధమాకా మూమెంట్లు అంటే చాలా ఉంటాయి కదా. మీ లైఫ్లో ఖచ్చితంగా ఉంటాయి, మీరు ఒక్కడైనా ఒకటి చెప్పండి బయటికి. అంటే ఇంతమంది ఒకటే ఆన్సర్ చెప్పాక నేను వేరే ఆన్సర్ చెప్తే అది చాలా బ్యాడ్గా ఉంటుంది. నా లైఫ్లో కూడా చాలా ధమాకా ఉంది. అన్న ఫైనల్గా ఇంకా ఫైనల్ ధమాకా రా, గురించి రా, ఆ. మనం ఎండ్ చేయాల్సిన ధమాకా ఓకే గురించి రైట్. ఫైనల్గా అన్న ఆడియన్స్కి ధమాకా గురించి ఒక్క మాట చెప్పండి చాలు. ఏం లేదు, కెమెరా చూసి చెప్పాలి, మామూలుగా చెప్తాను నేను. కెమెరా చూసి చెప్తాను, బాగా ఎంటర్టైన్ అవుతారు. పెద్దగా బ్యాగేజ్ అంటాం కదా, పెద్దగా బ్యాగేజ్తో వెళ్ళాల్సిన అవసరం లేదు. నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తారని మాత్రం అనుకుంటున్నాను. అండ్ వెరీ ఆల్సో వెయిటింగ్ రవితేజ గారు ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చూసి చాలా రోజులైంది. ఆల్మోస్ట్ రాజాది గ్రేడ్ తర్వాత అవుట్ అండ్ అవుట్ Full అండ్ అవుట్ entertainment ఎంటర్టైన్మెంట్ ఆయన చేస్తే అది లెక్క వేరు ఉంటుంది. So అందరం ఎందుకంటే wait చేస్తాం. క్రాక్ ఎంటర్టైన్మెంట్ వేరు, అది కొంచెం డార్క్ ఇది అండ్ ఎమోషనల్ రోల్, అది ఎమోషనల్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ఎంటర్టైన్మెంట్ అంటే Out and out ఉంది after కాబట్టి రాజాది అందరం- గ్రేట్ రాజాది గ్రేడ్ తర్వాత ఫుల్ టైమ్ లైక్ ఫుల్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మాత్రం ధమాకా. మీ సైడ్ నుంచి మా ధమాకాకి విశేష ఆల్రెడీ పెట్టేసాను ట్విట్టర్లో. మళ్ళీ చెప్పబోయా పిలిచి కెమెరాలు పెట్టారు. వెరీ టూ మచ్ నువ్వు పొదుపుగా ఉన్నావు. ధమాకా ఎడిట్ లో ఉన్నావు కదా నువ్వు. అక్కడే ఉంది. అక్కడ మిస్ అయ్యారని ఇక్కడ Edit నుంచి చేసేస్తున్నా. వచ్చావు కదా, ఇక్కడ ఎడిటింగ్ చేస్తున్నావు. గోపి నువ్వు కూడా ఎయిట్లో ఉన్నావు కదా. అవును. ఓకే. ధమాకా ట్రైలర్ మీ అందరికీ నచ్చింది. యాజ్ డీజ్గా సినిమా కూడా అలానే ఉంటుంది. షూర్ షాట్, ఎందుకంటే మొన్న వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమైపోతుంది. హ్యాపీగా వెళ్ళి లగేజీలు లేకుండా అన్నీ పక్కన పెట్టి ఇంట్లో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. అంతే. హ్యాపీ ఎంటర్టైన్మెంట్ జనాలకు కావాల్సింది అదే. హ్యాపీ కావాల్సినంత తెస్తారు. అందుట్లో ఆయనకి స్ట్రెంత్ ఉన్న జానర్ అది. నాకు తెలిసి ట్రైలర్ చూస్తేనే సగం కిక్ ఇచ్చారు. సో ఇంకా ఏవో సర్ప్రైజులు ఉన్నాయని చెప్పి ఇందాక ఆఫ్లైన్ చాలా మాట్లాడుకున్నాం. అది చెప్తే నాకే పూనకం వచ్చింది, రేపు థియేటర్లో దద్దరిల్లిపోద్ది. కాబట్టి ఒక సర్ప్రైజ్ ఉంది, ఏదో బిఫోర్ క్లైమాక్స్ అంట, చింపి చాట చేశారు. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ చూడటానికి ఫిల్మ్. థ్యాంక్ యూ అన్న. మీరు రవితేజ గారి ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. హీరోయిన్ బాగుంది, పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి, మొత్తం బాగుంది. సో డెఫినెట్గా ధమాకా సాలిడ్గా ఉంటుంది. మీరు అందరూ కలిసే సిచ్యువేషన్ మళ్ళీ వస్తుంది. మీరు వచ్చిన ముగ్గురికి మీ విషెస్, వాళ్ళ సినిమాలు జరుగుతున్నాయి కదా అవును. మీ సైడ్ నుంచి. దీంట్లో ఇది నాదే, ఇది మీదే. అది కూడా నాదే ఓ రకంగా డెఫినెట్గా మా డైరెక్టరు. సో అన్నీ బాగుండాలి, అన్నీ సూపర్ హిట్ అవుతాయని ఈసారి రాసుకో అబ్బాయి. 3 సూపర్ హిట్లే. సూపర్ అన్న, సూపర్ డిస్కషన్ లేదు దాంట్లో. సూపర్. సూపర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మిమ్మల్ని అందరిని ఇంటర్వ్యూ చేయడం నిజంగా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.